ట్రోలింగ్ వీడియోలు చేస్తుండు. మీరు పెద్ద మనుషులు, మీ అన్ననే తీసుకుంటాం. ఆయన ఎందుకు వస్తాడన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఏమంటాడన్న, అభిమానం ఎట్లుండాలి, మంచి మంచి దారిలో పోవాలి. అది మీరు మాట్లాడద్దా అని చెప్పి మాట్లాడు. ఆయన రుబాబ్గా మాట్లాడొద్దు అని చెప్పు. వాడు రుబాబుగానే ఉంటాడు బ్రో. మా నాయకుడు నోరు లేపకు, మెల్లగా ఆగ్రాబాయ్ ఏంది రెచ్చిపోతున్నాయి అప్పటి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన కళ్యాణ్ గురించి వచ్చారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏంటంటే నాకు చెప్తలేరు అని, నువ్వు ఫస్ట్ కెమెరా ఆన్ చేయి అప్పుడే మాట్లాడదామని చెప్తారు. మీకు కెమెరా ముందు ఏం చెప్పాల్సిన అవసరం ఏముంది బ్రో? అది ఫస్ట్ చెప్పినామన్నా, వీడియోలు చేయకు ఆపేసి అని. ఎవరికి? అదే కళ్యాణ్కి. ఆయన ట్రోలింగ్ వీడియోలు చేస్తుండు. అంటే నా మీద కాదు, వేరే వాళ్ళ మీద చేస్తుండు. మన కాస్ అనుకో అన్న. అట్లా అయితే మేము చెప్పినాం. అన్న ఏమన్నాడు, ఒకసారి పోయి మాట్లాడండి రాబోయే అని అన్నాడు. అన్న ఏమనుకోకు, అన్న పిలిపాను ఫస్ట్. నేను పిలిపిస్తా బ్రో, ఫస్ట్ మీ స్టోరీ అయితే తెలుసుకొని రాదు. వాడు ఏమన్నా కాస్ మనుషులు చెప్పిర్రే ఇట్లా అన్ను మన వీడియోలు తప్పు ఏమంటారు చేసుకొని ఉన్నాడు, ఎందుకన్నా అవన్నీ పిలిపి వాళ్ళు మాట్లాడదాం, ఏంది ముచ్చట ఏంది ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు నేను చూస్తే నువ్వు వచ్చినట్టు ఉందా? అదే అన్న పిలిపి ఏం చేస్తాం, మాట్లాడదాం. లేకపోతే ఫర్దర్ నేను ఉన్నా కదా బ్రో, నాతో మాట్లాడు. లేదా అయినా కావాలి, అయ్యా నువ్వు తిట్టినావు అన్న. నువ్వు చేసావు కదా నా కళ్యాణ్ వచ్చిన మళ్ళీ ఆయనకు మనకు చెప్పిండు, మన అన్న ఒక చెప్పిండు, ఇగో ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నా ఏం పోయి మాట్లాడాని. నేను మనోడు ఏం చేసి నీకు అవాజ్ ఇచ్చిండు, అన్నకు నువ్వు చెప్పినావు అన్న, నీకు చెప్తున్నా మనం ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాం. కెమెరాలో ఎప్పుడు ఏం అవసరం ఉంది? ట్రోలింగ్ చేస్తున్నాను, అందరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మా అన్నని చేసినారు, అందరు చూడాలి కదా నా పబ్లిక్ మొత్తం. మళ్ళీ ఇప్పుడు రివెంజ్ అని లేదా మాట్లాడదాం, మాట్లాడడానికి లేదు బ్రో. మీరు మాట్లాడడానికి నేను ఏమంటున్నా, మీరు మాట్లాడడానికి వచ్చినట్టు లేదు అంటున్నా. నువ్వు ఎందుకు అవాజ్ రేజ్ చేస్తున్నావు? అట్లా కాదన్నా, మళ్ళీ ట్రోలింగ్ చేసి ట్రోలింగ్ చేసి ఎవరైనా చేశారు. ఇప్పుడు మనం మా మీద చేస్తే మేము గమ్మున ఉంటాం. అట్లా చేసి కాదు, ఇట్లా కాదు, ఇది పద్ధతి అని మాట్లాడతాం. మనం ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాం. మీరు పెద్ద మనుషులు, మీ అన్ననే తీసుకుంటాం. ఆయన ఎందుకు వస్తాడని మేము ఉన్నాం చాలా. ఆయనకి ఇంకా ఆయన ఎందుకు, ఆడవారికి ఎందుకు, ఆ పోరోనికి పిలిపాను. ఇట్లా కాదని ఇట్లా మాట్లాడతాం. చూడు, వాడు ట్రోల్ వీడియోస్ చేస్తున్నాడు. ఎవరి మీద? వైఎస్ఆర్సీపీ మీద చేసుకుంటాడు. మీ మీద చేస్తున్నాడు. మీ అన్న పేరేంది? పేరు కూడా చెప్తలేరు కదా. పేర్లు తీస్తే గతం దాంట్లో వేరే అయిపోతానన్నా కెమెరాలో. అవన్నీ పేర్లు ఏమొద్దన్నా మాకు. మీ అన్న పేరు చెప్పు. అదే ఎందుకన్నా పేర్లు, ఫస్ట్ అని విలువని అని పిలిచినాక మేము మాట్లాడతాం. కొట్టం చెయ్యం, మాట్లాడదాం. మాట ఏంటే ఓకే అన్న, లేకపోతే ఏం కొట్టాం అనగానే మాట్లాడదామని వచ్చినాం. మాట్లాడడానికి కోసం ఒక్కరు రావాలి, ఇద్దరు రావాలి, ముగ్గురు రావాలి. వచ్చినామన్నా 2 మంది మీద వచ్చా తవ్వాలా మనం కలిసి ఇట్లనే అని తీసుకొని వచ్చినాం. జర ఇట్లా మాట్లాడడానికి పోదామని. మాట్లాడడానికి ఇట్లా రారు, ఒక్కడో ఇద్దరు వచ్చి మాట్లాడేసి అన్న ఇది కథ ఇది అని చెప్పి పోతారు. ఇక్కడ ఇట్లా చెప్తుంటే ఫస్ట్ అయితే పిలిపి కదా నాకు చెప్పు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటారు? ఏం కోరుకుంటలే అన్న, వీడియోలు బంద్ చేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఏమంటాడు అన్న, అభిమానం ఎట్లుండాలి, మంచి మంచి దారిలో పోవాలి. అది ఇట్లా ఒకళ్ళని ట్రోల్ చేసుకొని ఇవన్నీ మంచి పద్ధతి కాదన్న. వాడు ఎప్పుడు ట్రోల్ చేస్తాడు తెలుసా బ్రో? ఇప్పుడు ఆ కళ్యాణ్ అనేటోడు ఎప్పుడు ట్రోల్ చేస్తాడు? ఆపోజిట్ మాట్లాడతారా? మాట్లాడినప్పుడే మాట్లాడతాడు. లేకపోతే ఉట్టి పుణ్యానికి గెలుపుకుంటే తీసుకుంటున్నాను ఆయన. గెలికేటోడు కాదు బ్రో వాడు. ఒకసారి పిలిపిస్తే నీకు మాకు కూడా అర్థమవుతుంది. నీ ముంగట్ని అడుగుతాం కదా అన్న. అన్న శ్రీరెడ్డి ఇంకెవరు, అది బోరగడ్డ ఆయన మీద చేసుకోమన్నా. ఎవరు చెప్పారు ఇది? అరే చేసుకోమన్నా, మనకు సంబంధం లేదు. వేరేళ్ళు వైసీపీ వాళ్ళు ఉండరు కదా అన్న, వాళ్ళ మీద కూడా చేయకమన్నా. ఒకసారి మీ అన్నతో మాట్లాడు బ్రో. అరే నేను ఫోన్ చేయాలి అన్న ఎందుకన్నా, నేనే చాలు ఆ పోరోనికి నేనే చాలు అంటున్నా, పెద్ద విషయం కాదు. చూడు, నేను వాళ్ళ అన్న ఇప్పుడు వాడు నా భరోసాలో వచ్చేసాడు. మీరేమని చేసేస్తే ఉన్నావు కదా, నీ ముంగట్నే మాట్లాడదాం. ఏంది కథ, ఏం చేస్తున్నావు తమ్ముడు, ఇది అన్ని కాదు, పద్ధతి కాదని సంజాయించకపోతే చేయలేస్తే అన్న. అట్లా ఈ మాటలు మాట్లాడితే నేను కూడా హిసాబ్తో మాట్లాడమని, మేము కూడా మా హిసాబ్తో మాట్లాడదాం. వాయిస్ రేజ్ అయితే వాయిస్ రేజ్ అయితే. చూడు, వాడు వైఎస్ఆర్సీపీ చేసుకుంటుండు, మీకేం వస్తుంది?
అరే అన్న, ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు మేము అక్కడ నుంచే కదా వచ్చేది. పేర్లు నువ్వు చెప్పమంటున్నావు, నేను పేర్లు మన చెప్పాను. పేరు చెప్పురా అది మళ్ళా. పేర్లు తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు? అరే నాకు తెలియద్దా ఇప్పుడు ఎందుకు వచ్చారు వాడిని ఎందుకు పిలవాలా మనం? ఎందుకు పిలవాలా నేను ఎందుకు పిలవాలని? కళ్యాణ్ పిలవాలంటే ఇప్పుడు ఏంది? కళ్యాణ్ పిలవాలంటే ఇప్పుడు ఏంది? ఏందని అట్లా మరి నువ్వు గరం అవుతారు కదా బ్రో. ఇప్పుడు చూడు అందరికీ ఏమొద్దు రానే వచ్చినప్పుడు చేతులు గీతులు లేపుతున్నా అంటే ఆయన చేతులు వస్తా సరే కొట్టు తమ్ముడు అని గాంధీ జయంతి చూపి ఒక చెంప చూపించి ఇంకో చెంప చూపి అన్నా నేను గట్లా అంటున్నానా బ్రో? కాదన్నా పద్ధతిగా మాట్లాడితే మేము బరాబర్ మంచిగా మాట్లాడతాం. బరాబర్ నేను పిలవాలంటే ఇప్పుడు మీ భరోసా మీద నేను పిలవాలి కదా. ఇప్పుడు వాడు చేయి లేపుతా అంటే వాడు గమ్మ వాడు స్కూల్ పోరాడు అయితే కాదు. కాదు కదా అన్న, వాళ్ళు చేయలేపితే గమ్మను ఉండని కా సరే బాబు కొట్టని. నేనేమంటున్నా అంటే మాట్లాడదాం వాడు స్కూల్ పోరాడు కాదు. ఇప్పుడు మీరు చెయ్యదు గీయదు అనగానే ఇట్లా చేతులు చెయ్యనన్నా అని చెప్పేసి అదే మాట్లాడదాం అంటున్నా. నేను కూడా ఏమంటున్నా ఇట్లా కాదు ఇట్లానే మాట్లాడదామని అంటున్నా. ఇట్లా చెప్తున్నా అని ఇంకొకసారి చెయ్యరు అని చెప్పి చెప్తాడేమో అని నమ్మకంతో చెప్తున్నాం. ఇప్పుడు అన్న గురించి అన్నగారు ఎందుకు ఎందుకు కొడుతున్నావు బ్రో? అంటే అది చపాతి అవుతుందా అని నేనున్నప్పుడు చూడు నేనున్నంత వరకు కాని పని అది. మీ అన్నలు రాని ఎవరని రాని కానీ వాడు ఏంటంటే వానికి చెప్పిన ఆల్రెడీ ఇది కాదు వానికి. సరే అన్న పిలు బ్రో ఏడున్నావు? సరే కళ్యాణ్ మన వంశీయాడు వస్తాడు నీ దగ్గరికి రా, ఇడికి రా, స్కూల్ దగ్గరికి రా. ఏమైందని వస్తుండా? ఇప్పుడే ఏదైనా ఫోన్ చేసినాం. 15 minutes later. మీరైతే మాట్లాడదాం అన్న మాట మీద మాట్లాడదాం. అన్న మాట మీదనే రైట్ చేద్దాం, అట్లా కాదు. ఈడేనా బ్రో? ఈడే అని చెప్పు ఫస్ట్ అయితే మాట్లాడు. అసలు నీది ఏంది? ఎవరు తమ్ముడు? ఈడేనా? ఏడుంటావు తమ్ముడు? నేనా తమ్ముడు? సుచిత్రాలు ఉంటా. తమ్ముడు తమ్ముడు అన్నాడు. తమ్ముడు అన్న మర్యాద. తమ్ముడు ఎట్లా బ్రో? బ్రో చూడు ఇదేం తెలుసా బ్రో? వీళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ అంట బ్రో. మనకు చెప్తలేరు, చెప్పమని చెప్పాను. అయితే అందరూ తెలిసిన వైసీపీ పార్టీ చెప్తలేరు. పేరు చెప్పమని చెప్పి అయితే ఏమంటారు, వీడియోస్ చేయొద్దు అంటారు. నేను మాట్లాడడానికి పిలిచిన. మొత్తం ప్రతిదానికి ఇది ఎవరు బ్రో చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏరియా నుంచి ఎవరు పంపించారు? మన వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ హైదరాబాద్ లో, యూనియన్ ఉంది వాళ్ళది కూడా. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఒకసారి. పార్టీ ఆఫీస్ ఏ పార్టీ ఆఫీస్? కుక్కట్పల్లియా లేకపోతే సుచిత్ర అన్న? మొత్తం 4 పార్టీ ఆఫీసులు ఉన్నాయి వాళ్ళు. లాంగ్వేజ్ చూస్తున్నా నాకు అర్థం కావట్లేదు. నీకు ఏ పార్టీ అయితే నీకెందుకు? అయితే నీకెందుకు? ఎక్కడైతే నీకెందుకు? పంపించిన బ్రో బ్రో ఇగో మీరు మాట్లాడతా అని చెప్పి మాట్లాడు. రుబాబ్ గా మాట్లాడొద్దని చెప్పు. వాడు రుబాబుగానే ఉంటాడు బ్రో. నేను ఏమంటున్నా, మేము కూడా రుబాబ్గానే ఉంటాం. రుబాబు ఉండు బ్రో. అరే చూడు మీరు రుబాబుతో సాల్వ్ కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏముంది అది చెప్పు. ఫస్ట్ ఏముంది అది చెప్పు. ఇగో భయ, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవునా కదా? మేమేమంటున్నాం, శ్రీరెడ్డి ఇంకొకరు ఎవరు బోరగడ్డ ఆయన మీద చేసుకోరు భయ వీడియోలు చేసుకోండి. బోరగడ్డ వాళ్ళ మీద చెప్పినా చేయకపోయినా బరాబర్ చేస్తాం. అదే వాళ్ళు చెప్పేదే వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళ మీద చెయ్యొద్దంటే వాళ్ళు మా నాయకుడు ఆగ్రా భయ్ ఏంది రెచ్చిపోతున్నాయి అప్పటి బరాబర్ చేస్తాం వీడియోలు. మా అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు బరాబర్ అరే
అరే ఒక్కసారి ఆగు తమ్ముడు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. నాకు ఈ లొల్లిలు చేసే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆల్రెడీ జోనాంది లొల్లి అయింది, మీకు తెలియదు. ఒక్కడినైతే చూడు, నిన్నైతే వివరాలు చేసేసి